ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. మరి మొదటగా ఈ ఆత్మజ్ఞానాన్ని మనందరికీ అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే నా ఎదుగుదలకు నిరంతరము సహకరిస్తూ మరి ఆ సత్య మార్గాన్నే ఆచరింపజేస్తూ సత్యం వైపే పయనింపజేస్తున్నటువంటి బ్రహ్మర్షి తటవర్తి రామరాజు వారికి, మరి బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఈరోజు ఎంచుకున్నటువంటి టాపిక్ వచ్చేసి రీసెంట్గా కైవారం తాతయ్య అంటే యోగి నారాయణ ఆశ్రమంలో ఆచార్యులు తటవర్తి సార్ వారు మేడం బ్లెవాట్స్కి వారి సందేశాలు చెప్తూ దానికి అనుగుణంగా ఎంతో వివరణ ఇవ్వడం జరిగింది. మరి ఆ టాపిక్కే నేను తీసుకోవడం జరిగింది. అక్కడ మేడం బ్లెవాట్స్కి వారు అకల్టిస్ట్ గురించి చెప్పడం జరిగింది. అకల్టిస్ట్ అంటే ఆత్మజ్ఞాని. మరి ఆ అకల్టిస్ట్ అనేవాళ్ళు ఎలా ఉంటారు, మరి ఆత్మజ్ఞాని అనే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ఎలా ఉంటే వాళ్ళు ఆత్మజ్ఞాని అని అనబడతారు అనేటువంటి విషయాలు అక్కడ సార్ చెప్పడం జరిగింది. మరి మేడం వారి సందేశాలు దాదాపు ఒక 7 పాయింట్స్ పరుల బాధే తన బాధగా భావిస్తారు ఒక ఆత్మజ్ఞాని అని మొదటి పాయింట్ చెప్పడం జరిగింది. అంటే ప్రపంచం బాధే తన బాధగా భావించి ఆ విధంగా వాళ్ళు జీవిస్తారు. తను ఏదైతే బాధపడుతుంటాడో అటువంటి బాధే అందరికీ ఉంటుందనేటువంటి ఆ భావంతో ఉంటారు. మరి అదే విధంగా జీవిస్తూ ఉంటారు. రెండోది, ఆత్మజ్ఞాని జంతు లక్షణాలు కలిగించేటువంటి మాంసాహారం భుజించడు. చెడు అయస్కాంత తరంగాలు కలగజేసేటువంటి మద్యపానాన్ని సేవించడు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇది రెండో పాయింట్. మరి మూడోది, ఒక ఆత్మజ్ఞాని తను పడేటువంటి ఆ కష్టాలను లెక్క చేయడు. శాంతి విశ్రాంతి లేకున్నా కూడా వాటిని లెక్క పెట్టడు. తను చేయవలసిన పని మీదే దృష్టి పెడతాడు. మరి అదేవిధంగా ఒక ఆత్మజ్ఞాని ఈ 4వ పాయింట్లో తనకున్నటువంటి మేధస్సుతో అందరినీ కూడా తన దారిలో అంటే ఆ సత్య మార్గంలో పయనింపజేస్తాడు. అలానే ఇంకా ఆత్మజ్ఞాని గురించి, ఒక ఆత్మజ్ఞానికి తరతమ భేదాలు ఉండవు అన్నటువంటి పాయింట్ కూడా సార్ చెప్పడం జరిగింది. ఇది 5వ పాయింట్. ఆరో పాయింట్, ఆత్మజ్ఞాని జీవితము ఒక నాటకమని, అందులో తనది ఒక పాత్రేనని తెలుసుకుని ఆ నాటక రంగంలో ఒక పాత్రలాగా జీవిస్తాడు. ఇది
ఆరో పాయింట్. మరి ఏడవ పాయింట్‌కి వచ్చేటప్పటికి ఒక ఆత్మజ్ఞాని కోరికలు, అధికారాలు, ప్రేమ, బాధ్యతలు వీటి యందు ఏమాత్రం ఆసక్తి ఉండదు. వీటిని ఏమాత్రము పట్టించుకోడు. అంటే దాని యందు దృష్టి ఉండదు. ఇలా సార్ చెప్తూ మరి పత్రిజీ గారు లాక్‌డౌన్ సందేశాల గురించి చెప్తూ ఏవైతే బ్లవాట్స్‌కి మేడం వారి యొక్క సందేశాలు వివరిస్తూ లాక్‌డౌన్‌లో పత్రిజీ గారు 100 పైన ఎపిసోడ్‌లు చెప్పినప్పుడు అందులో 80కి పైగా ఎపిసోడ్స్ అన్నీ కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించినవే ఉన్నాయి. కేవలం కొన్ని మాత్రమే శరీర మనస్సుకు సంబంధించినటివి ఉన్నాయి. అవన్నీ కూడా నేను పూర్తిగా రాసుకొని ఎన్నో సార్లు అధ్యయనం చేసి మీకందరికీ చెప్తున్నాననేసి తటవర్తి సారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మొట్టమొదటి పాయింట్‌లో పరుల బాధే తన బాధగా భావిస్తాడు ఒక ఆత్మజ్ఞాని అని చెప్పినప్పుడు. మరి ఇది ఎప్పుడు వీలవుతుంది అని కూడా సార్ ఇక్కడ చెప్పడం జరిగింది. తాను ఆత్మని తెలుసుకున్నప్పుడు మరి ఆ అన్ని జీవులు కూడా అందరూ కూడా సమస్త జీవరాశి కూడా ఆత్మ స్వరూపాలే, ఆ భగవంతుని స్వరూపాలే అని తెలుసుకున్నప్పుడు అటువంటిది అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి బాధ అంతా కూడా తన బాధగానే భావిస్తాడు. ఇది చెప్తూ సారు దీనికి జోడించి భగవద్గీత శ్లోకాలు చెప్పడం జరిగింది. మరి ఇందులో ఒక శ్లోకం మరి పత్రి సార్ ఏ విషయం అయితే చెప్పారో, ఏ విషయం చెప్పినా కూడా నాకు భగవద్గీతలోనే దానికి పరిష్కారం ఉంది అని పత్రి సారు చెప్తూ ఉంటారు. ఏ విషయం తీసుకున్నా కూడా దానికి పరిష్కార మార్గం భగవద్గీతలో ఉంది అని ఆ శ్లోకాన్ని పత్రిజీ గారు ఆ లాక్‌డౌన్‌లో ఎన్నో భగవద్గీత శ్లోకాలు చెప్పి ఎంతో వివరణ ఇచ్చారు పత్రి సార్. మరి అలానే ఇక్కడ సార్ తటవర్తి సార్ ద్వారా ఒక శ్లోకం మరి ఆ భగవద్గీతలోది ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః అని ఆ భగవద్గీతలో మరి ఆ శ్లోకం ద్వారా సారు దీనికి రిలేటెడ్‌గా చెప్పడం జరిగింది. సార్ అదే అంటారు తటవర్తి సార్. మనం ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఒక యోగీశ్వరుల యొక్క ఆ జ్ఞానాన్ని వివరించేటప్పుడు అందరి యొక్క యోగీశ్వరులు ఆ స్పెసిఫిక్‌గా ఆ పాయింట్‌కు, ఆ టాపిక్ సంబంధించి ఎవరైతే ఏమైతే బోధించారో అదంతా కలిసి ఒక చోటికి తీసుకువచ్చి చెప్పాలి అని రామారావు సార్ చెప్తున్నారు. మరి దీంట్లో తాత్పర్యము మరి ఈ శ్లోకానికి సంబంధించి ఇది భగవద్గీత 6వ అధ్యాయం 32వ శ్లోకం అండి. ఓ అర్జున! ఎవరు సమస్త ప్రాణుల యొక్క సుఖము గాని, దుఃఖము గాని తన సుఖ దుఃఖములుగా చూస్తాడో వాడే అందరిలో నాకెక్కువ ప్రియుడు అన్నారు. అంటే ఏ జీవి బాధపడినా కూడా అది తన బాధలాగే భావించాలి. మరి ఒకప్పుడు నాకేం అనిపిచ్చేది గూడా కాదు. ఈ ధ్యాన మార్గంలోకి రాకమునుపు అసలు ఈ జ్ఞానం గూడా నేను తెలుసుకోనప్పుడు
అసలు ఒక జీవి బాధపడుతున్నది అన్నటువంటి విషయం కూడా నాకు గుర్తుకొచ్చేది కాదు. ఆ కోడిని ఆ కోడి చనిపోయేటప్పుడు గాని, ఆ కోడిని కోసేటప్పుడు గాని, లేదంటే ఆ మేకపోతులు గాని, ఆ పొట్టేలును గాని వధించేటప్పుడు గాని, అవి పడేటువంటి బాధ, అసలు అది బాధ పడుతుందనేటువంటి విషయం కూడా తెలియనటువంటి అజ్ఞానంలో ఉండేవాడిని నేను. అసలు ఈ బాధ ఉంటుంది అనేటువంటి విషయం కూడా లేకుండా మరి అటువంటి అజ్ఞానంలో మరి ఉన్నాను అంటే, మరి అది గతంలో ఎటువంటి ఆ జ్ఞానము వినలేకపోవడం వల్ల, మరి అటువంటి సద్గురువులు నాకు ఆ సమయం వచ్చినప్పుడే మరి అటువంటి సద్గురువుతో నాకు సాంగత్యం జరగడం వల్ల, మరి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉండడం వల్ల, అరే! మరి వాటి యొక్క బాధ నాకు ఎందుకు అనిపించలేదు అంటే, తెలియకపోవడం వల్ల. అందుకనే రావల సార్ చెప్తారు. ఎక్కువ విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే, మీరు ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే, ఈ కంటికి కనపడినటువంటి విషయాల గురించి మీరు తెలుసుకోవాలి అంటే, మార్నింగ్ జూమ్ సెషన్ కంపల్సరీ. నాకు మార్నింగ్ జూమ్ సెషన్‌లో వచ్చినంతటువంటి ఆ సందేశాలు నాకు ఎప్పుడూ రావడం లేదు. మరి ఆ సాధన తర్వాత నాకు ఎన్నో విషయాలు నాకు తెలుస్తూ ఉన్నాయి. నా ద్వారా అవి చెప్పబడుతూ ఉన్నాయి. మరి అటువంటి ఆ గొప్ప జ్ఞానాన్ని అందరూ ఆ జూమ్ ద్వారా, మార్నింగ్ జూమ్ ద్వారా తెలుసుకోండి అని సార్ చెప్తున్నారు. మరి కాబట్టి ఇక్కడ మరి భగవద్గీత శ్లోకం ద్వారా చెప్తూ, మరి జ్ఞాని గురించి మరి చెప్పిందంతా కూడా ఆయన శ్రీకృష్ణ భగవానుల వారు ఆ జ్ఞానాన్ని అంతా బోధించారు. ఆత్మజ్ఞానాన్నే. మరి అందులో ఒక ఎవరంటే ఇష్టము, మరి జ్ఞాని ఎలా కావాలి, మరి దానికి సంబంధించినటువంటి ఆ ఇష్టుడు, ఆ ప్రియుడు అనేటువంటి ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు భగవంతుడు అనేటువంటి విషయం కూడా సార్ ప్రస్తావిస్తూ, మరి ఆ భగవద్గీత శ్లోకాల్లో తీసుకోవడం జరిగింది. మరి చెప్తూ అందులో ఒక శ్లోకము చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థ జ్ఞానీ చ భర్తర్షభ. అంటే ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులని 4 రకాల వారి గురించి శ్రీకృష్ణ భగవాన్ వారు అర్జునుల వారికి చెప్పడం జరిగింది. అంటే ఇందులో 4 రకాల వారులు ఉంటారు. వారి గురించి చెప్పారు. మరి ఇక్కడ దీనికి తాత్పర్యము, ఓ భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, ఆపదలలో ఆర్తనాదాలు చేసేవారు, ధనాన్ని ఆశించేవారు, భగవంతుణ్ణి తెలుసుకోవాలనే ఆసక్తి గలవారు, ఆత్మజ్ఞానం కలవారు అనే 4 విధాలైన వారు నన్ను సేవిస్తున్నారు అన్నారు. మరి ఆర్తులు అంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు నన్ను కాపాడు అని నిరంతరము వాళ్ళు వేడుకుంటూ ఉంటారు. మాకు నువ్వే దిక్కు అనేసి. నాకు నేను దిక్కు కాదు, నాకు నువ్వే దిక్కు అనేటువంటి ఈ ఆర్తుల గురించి చెప్పడం జరిగింది. అర్థార్థులు అంటే వీళ్ళు ఉంటుంది, వీళ్ళకు ఎటువంటి సమస్యలున్నా గానీ ఇంకా ఆశ ఎక్కువగా ఉంటుంది. ధనం మీద ఇంకా కావాలనేటువంటి కోరిక ఉంటుంది. వీళ్ళు అర్థార్థులు, అర్థాన్ని ఆశించేవారు, ఆ ధనాన్ని కాంక్షించేవారు. జిజ్ఞాసులు అంటే నాలాంటి వాళ్ళు ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటువంటి తపనతో ఉంటారో, మరి వీళ్ళంతా కూడా జిజ్ఞాసులు. అంటే ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటువంటి నిరంతరము ఆ ప్రయత్నంలో ఉంటారు. మరి జ్ఞానులు అంటే తటవర్తి సార్‌లాగా, మరి ఒక అత్రిజి సార్‌లాగా వాళ్ళు మరి అంతటి గొప్పవారు. వారు నిరంతరము భగవత్ చింతనలో ఉంటారు. ప్రతి క్షణం కూడా పూర్తిగా ఆ భగవత్ తత్వంతోనే వాళ్ళుంటారు. అందరూ ఆ భగవంతులే అన్న విధంగానే వాళ్ళు జీవిస్తారు. వాళ్ళ ప్రవర్తన కూడా ప్రతి క్షణం కూడా ఆ ఎరుక వాళ్ళు కోల్పోరు. ప్రతి క్షణం కూడా తాము భగవంతులమని, అందరూ ఆ భగవంతుల స్వరూపాలే. అందరే కాదు, సమస్త జీవరాశి కూడా ఆ భగవంతుని యొక్క స్వరూపాలే అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఆ విధంగా జీవిస్తారు. ప్రతి క్షణం కూడా ఆ భావంతో వాళ్ళుంటారు.
వాళ్ళు జ్ఞానులు అనబడతారు. ఇక్కడ ఎవరంటే ఇష్టమన్నారంటే చివరికి భగవంతుని కోసము ప్రయత్నించే వాళ్ళని కూడా చెప్పలేదు. ప్రతి క్షణం భగవత్ తత్వంతో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ జ్ఞానులే. ఆ జ్ఞానులంటేనే నాకు ఇష్టమని చెప్పడం జరిగింది. మరి అందులో 4 రకాల వాళ్ళు ఉంటారు అనేది వీళ్ళందరూ గురించి కూడా సారు మరి చెప్పడం జరిగింది. మరి ఇందులో ఇంకొక శ్లోకము చెప్తూ అటువంటి జ్ఞాని శ్రేష్ఠుడు. మరి ఆ జ్ఞాని గురించి ఇక్కడ వివరించడం జరిగింది. మరి అటువంటి జ్ఞాని అంటేనే నాకు ఇష్టడు అని చెప్తూ మరి ఒక శ్లోకం ద్వారా భగవద్గీతలో చెప్పడం జరిగింది. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియోపి జ్ఞానినో అర్థమవంస చ మమ ప్రియ అన్నాడు. అంటే వారిలో నిత్యము పరమాత్మతో కూడి ఉండేవాడు, పరమాత్మ యందు భక్తి కలవాడగు జ్ఞాని శ్రేష్ఠుడు అని అన్నాడు. అంటే పరమాత్మతో కూడి ఉండేవాడు ఎవరు? శ్వాస మీద ధ్యాస, నిరంతరము ఆ శ్వాస మీద ధ్యాస ఉంచి ఆలోచన లేని స్థితిలో ఎవరైతే ఉండగలుగుతారో ఆ క్షణం ఆ సమయం అంతా కూడా వాళ్ళు నిరంతరం మరి ఆత్మతో కూడి ఉంటారు. అంటే శరీరం మనస్సు దాటినటువంటి వారు నిరంతరం ఆత్మతో ఉన్నటువంటి వాళ్ళు పరమాత్మతో కూడి ఉంటారు. మరి అంత సాధన వారు నిరంతరము ఉండి ఎన్నో జన్మల సాధన తర్వాత మరి వాళ్ళు ఆ క్షణం అంటే ప్రతిసారి ఎప్పుడు కూడా ఒక చెప్తారు అవేర్నెస్ అని. సార్ ఒక కాన్సెప్ట్ చెప్తాం ప్రతిసారి ఎప్పుడు కూడా మెడిటేషన్, ఎన్లైటన్మెంట్, అవేర్నెస్, థాట్ పవర్ అనేసి పత్రిజీ సార్ ఒక కాన్సెప్ట్ చెప్తారు. మరి ఈ ఎన్లైటన్మెంట్ పొందిన వారు ఈ ఆత్మజ్ఞానులు ఎప్పుడు కూడా తర్వాత స్థితిలో ఎప్పుడు కూడా వీళ్ళు ఆ జాబ్ ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా భగవంతుని ఆ పరమాత్మ తత్వంలోనే ఉంటారు. మరి అట్టి పరమాత్మ యందు భక్తి అంటే ఆత్మ యందు ఆసక్తి కలవాడు జ్ఞాని శ్రేష్ఠుడు, గొప్పవాడు అందరికంటే మరి అని చెప్పారు. కాబట్టి మరి ఇందులో కూడా అందుకనే తటవర్తి సార్ ఎప్పుడు కూడా దాని మీద దృష్టి పెడతారు. వేరే వేటి యందు దృష్టి పెట్టడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఎంతోమంది ఎన్నో విషయాల మీద దృష్టి పెట్టారు. కొంతమంది శారీరక రోగాల మీద, కొంతమంది సంకల్పాల మీద, సంకల్ప ధ్యానాల మీద, కోరికల మీద, మనసుకు సంబంధించినటువంటి తృప్తి కలిగించేటువంటి అశాశ్వతమైనటువంటి వాటి యందు ఆ సంకల్ప ధ్యానాలు చేపిస్తూ కొంతమంది ఇంకా శారీరక రోగాలంటే అందరికీ తెలిసిందే. మరి వీటి యందు దృష్టి పెడుతూ ఎంతోమంది ఉన్నారు. కానీ మరి తటవర్తి సార్ ఎప్పుడు కూడా ఒకే దాని మీద గత 20 సంవత్సరంలో పైనుంచి కూడా ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరము అని మరి భీమవరంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం చేపడుతూ మరి ఆత్మజ్ఞానం మీదనే సార్ దృష్టి పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మజ్ఞాని కావాలి అని చెప్తుంటారు. నిరంతరము నేను ఆత్మను అని మరి ఆత్మీయ భగవంతుడు అని నిరంతరము చెప్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి జ్ఞానం మీదనే సార్ దృష్టి పెట్టారు. ఎందుకు? మరి శ్రీకృష్ణ భగవానుల వారు కూడా ఎవరు శ్రేష్ఠుడు అన్నారు? అటువంటి జ్ఞానే శ్రేష్ఠుడు అన్నారు. మరి అటువంటి జ్ఞాని కావాలి అంటే ఒక ఆచార్యుల దగ్గర నిరంతరము అటువంటి భగవంతుని తత్వంతో ఉన్నటువంటి ఆచార్యులు వారి దగ్గర ఉన్నప్పుడు వారు దృష్టి అంతా కూడా జ్ఞానం మీదనే ఆ జ్ఞానాన్ని బోధించగలుగుతారు. మరి అందరినీ కూడా జ్ఞానులుగా తయారు చేయడానికే వాళ్ళు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. వాళ్ళు శారీరక మానసిక లాభాల గురించి బోధించరు. ఆత్మ ఎదుగుదలకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఏదైతే శాశ్వతమైనటువంటి జ్ఞానం ఉందో, ఏదైతే ఈ ఆత్మతో పాటి నిరంతరం ఆత్మతో పాటి మరి వస్తూ ఉంటుందో, వెళ్తూ ఉంటుందో, మరి ఎన్నో జన్మలకు ఇది శాశ్వతంగా నిలిచి ఉంటుందో, మరి అటువంటి శాశ్వతమైనటువంటి
ఆ జ్ఞానానికే వాళ్ళు విలువ ఇస్తారు గానీ, మిగతా విషయాలెందు విలువ ఇవ్వరు. మరి చాలామంది కౌన్సెలింగ్‌లని చెప్పేసి మరి నేను గూడా మొదట్లో తటవర్తి సార్ చెప్పేటువంటి ఆ విషయాల యందు కొంచెం ఆసక్తి తక్కువగా ఉండేది. ఎందుకు ఆసక్తి తక్కువగా ఉండేదంటే, మొదట్లో కొన్ని సంవత్సరాలు నాకు సార్ చెప్పే సబ్జెక్ట్ అర్థమయ్యేది గాదు. అంటే ఎంతో సులభంగా ఉంటుంది. కానీ చాలా తేలిగ్గా తీసుకునేవాడిని. ఏంది ఇది చిన్న పిల్లలకు బోధించే లెక్క ఉంది ఇదంతా. ఇది మరి ఏంటి దీంట్లో ఈ లోతు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. దాదాపు ఒక 4 సంవత్సరాలు గడిస్తే గాని, మరి నాకు ఆ గతంలో తిన్నటువంటి మరి ఆ మాంసాహార ప్రభావమో, విపరీతమైనటువంటి మాంసం భుజించడం వల్లనో, మరి ఆ మనస్సు పూర్తి అశుద్ధం కావడం వల్లనో, చాలా సంవత్సరాల సమయం తీసుకునేది. మరి సార్ చెప్పేటువంటిది ఏంటి? మిగతా మాస్టర్స్ పిరమిడ్ సొసైటీలో ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు బోధించేటువంటిది ఏంటి? మరి పత్రి సార్ ఏం బోధించారు? మరి పత్రి సార్‌కి అనుగుణంగా దాన్ని బాగా అర్థం చేసుకొని, పత్రి సార్ చెప్పినటువంటి ఆ జ్ఞానాన్నంతా కూడా బాగా జీర్ణం చేసుకొని, ఇంకా బాగా వివరంగా, ఎంతో విశ్లేషణతో, స్వానుభవంతో, ఎన్నో ఉపమానాలు జోడించి, ఎవరు చెప్తున్నారయ్యా అంటే, శ్వాస మీద ధ్యాస నేను ధ్యానం పెట్టి, ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత, కరెక్ట్‌గా ఇది చెప్పేవారు పిరమిడ్ సొసైటీలో తటవర్తి సార్ అనేసి నేను తెలుసుకోవడం జరిగింది. అది కొన్ని సంవత్సరాలకే అర్థమైంది నాకు. చెప్పాలంటే దాదాపు 4 సంవత్సరాలని నా విషయంలో. అంటే అందరికీ సమయం పడుతుందా అంటే పట్టదు. వాళ్ళ యొక్క మనస్సు ఆ శుద్ధత్వము లేనప్పుడు ఎంత మనసు మలినంగా ఉంటుందో వాడికి అంత సమయం పడుతుంది. ఎవరి మనస్సు ఎక్కువ మలినంగా ఉంటుందో వాడికి ఎక్కువ సమయం పడుతుంది. మనస్సు తక్కువ మలినంగా ఉంటే తక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఒక్కొక్కరికి ఒకరు మొదటి రోజే గ్రహిస్తారు తటవర్తి సార్‌ని. ఆయన చెప్పేటువంటి జ్ఞానాన్ని. కొంతమంది ఏం చెప్పేవారు, "పత్రి సార్ మాకు బాగా అర్థమవుతారంటారు." నాకైతే ఆయనేమి అర్థం కాలేదు. ఈ కారణం ఏమిటి? ఇందులో ఎన్నో ఉంటాయి. మరి గత జన్మ యొక్క సాధనను బట్టి ఉంటుంది. వాళ్ళ మనస్సు యొక్క శుద్ధత్వాన్ని బట్టి ఉంటుంది. అందుకనే రావరాజు సార్ ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే, ఒక మాస్టర్ మనకు అర్థం కావాలి అంటే, ఒక జ్ఞాని మనకు అర్థం కావాలి అంటే, ఎవరో చుట్టుపక్క వాళ్ళు చెప్తే అర్థం చేసుకోవడం కాదు. మనకే అర్థం కావాలి. మనమే అర్థం చేసుకోవాలి. ఏ మాస్టరు ఏ స్థాయిలో బోధిస్తున్నారో. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఈ మనస్సు బాగా శుద్ధి జరిగినప్పుడు, ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ మనస్సు శుద్ధి జరిగే కొద్దీ, రోజుల తరబడి, నెలల తరబడి ఈ సాధన కొనసాగించే కొద్దీ, ఈ సాత్విక శాకాహారం తీసుకునే కొద్దీ, వెల్లుల్లి తినకూడదు. మరి మేడం బ్లెవాట్స్‌కి వారు రెండో విషయంలో పోయేదానికి ముందు మరి అక్కడ చెప్పడం జరిగింది. మరి అది కూడా చెప్తాను నేను మరి సార్ చెప్పింది. మరి ఆ సాత్విక శాకాహారం తీసుకుంటూ, మరి మనము ఈ సాధన చేసే కొద్దీ, శుద్ధి జరిగే కొద్దీ మరి ఎంతో బుద్ధి వికాసం కలుగుతుంది. మరి ఏది కరెక్టో, ఈ ఎవరు కరెక్టో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది ధర్మమో, అధర్మమో, ఏది సత్యమో, అసత్యమో అనేటువంటి విషయాలు వాళ్ళు సత్యం కాడికి తీసుకెళ్తున్నారా? ధ్యానం ద్వారా అసత్యం దగ్గరికి తీసుకెళ్తున్నారా? అసత్యమైనటువంటి మనసు దగ్గర ఆపేస్తున్నారా? లేదంటే సత్యమైనటువంటి ఆత్మ దగ్గరికి తీసుకెళ్తున్నారా? మరి ఆ ప్రయాణము, ఆ జర్నీ అనేటువంటిది ఆత్మ వైపు వెళ్తుందా? మనస్సు కాడే ఆగిపోతుందా? అన్నటువంటి విషయము బుద్ధి వికసించినప్పుడు మాత్రమే మనం గ్రహించగలుగుతాము. మరి ఆ బుద్ధి వికసించాలి అంటే సరైనటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం తప్ప ఇంక ఏ ధ్యానము పనికిరాదు. ఈ ధ్యానం ద్వారా మాత్రమే ఈ మనసును ఖాళీ చేసుకోగలుగుతాము. ఆలోచనలు ఖాళీ చేసుకోగలుగుతాము. ఇంకా దేని ద్వారా, ఏ ధ్యానాల ద్వారా మనము బుద్ధిని వికసింపజేసుకోలేము. ఏ మాస్టర్ చెప్పేటియి అర్థం కాక, వాళ్ళని వీళ్ళను పట్టుకొని నేను గమనించాను కొంతమంది మాస్టర్స్‌ను. ఎవరినో ఎందుకు నేను కూడా మొదట్లో కొంతమంది మాస్టర్స్ ఇట్లా రావరాజు సార్‌తో పరిచయం ఉన్నా కూడా నేను వేరే వేరే మాస్టర్స్ అంతా చెప్పేదానికి ఆకర్షితులయ్యి, ఈ రోగ బాధలు భరించలేకనో, మరి ఇంకా ఏమన్నా ఉంటుందేమో, వేరే ఇంకా సార్ కంటే ఎక్కువగా ఏమన్నా బోధిస్తున్నారేమో అనేటి చాలామంది గురువులను మన పిఎస్ఎస్ఎంలోనే వాళ్ళని ఆశించడం జరిగింది. తర్వాత నెమ్మదిగా
ఒక్క శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే నేను గ్రహించగలిగాను. మరి భీమవరంకి వచ్చేటువంటి ఎంతో మంది మాస్టర్స్ కూడా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది మాస్టర్స్‌ని పట్టుకొని ఆ మాస్టరు ఇది చెప్తున్నారు, ఈ మాస్టర్ చెప్తున్నారని చెప్పి చివరికి అనుభవాల మీద దృష్టి పెట్టి సూక్ష్మ శరీరానిమే గొప్పదని, దివ్య దృష్టే గొప్పదని, అంతకంటే గొప్పటి ఇంకేమీ లేవని, ఆ మూడో కన్నుదయ గొప్పదనేసి మరి ఆ కనిపించే కొద్దో గొప్పో అనుభవాల మీదనే దృష్టి పెట్టి 15 సంవత్సరాల తర్వాత వాళ్ళు భీమవరం వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట ఏమంటే, ఇన్ని సంవత్సరాలు మేము మా సమయాన్ని ఎంతో విలువైనటువంటి, అమూల్యమైనటువంటి మా సమయాన్ని వృధా చేసుకున్నాము. ఇప్పుడే అసలైనటువంటి జ్ఞానం పొందుతున్నాము. ఈ ఆత్మ జ్ఞానాన్ని నా అందుకనే రావర సార్ ఎప్పుడు చెప్తారు. జ్ఞానం అంటే ప్రవర్తనలో మార్పు. ప్రవర్తనను మార్చుకో. నీ ప్రవర్తన సరిగ్గా ఉందో లేదో చూసుకో. నిరంతరము గమనించుకుంటూ ఉండు. ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి పక్షి అయితేనేమి, జంతువైతేనేమి, మరి మన చుట్టుపక్క వాళ్ళైతేనేమి, మన ఇంట్లో ఉన్నటువంటి భార్య, పిల్లలైతేనేమి, వారి యందు ప్రవర్తించే విధానం గాని, మరి ఇక్కడంతా కూడా ప్రతి బయటికెళ్ళినప్పుడు ఉద్యోగంలో గాని, చుట్టుపక్కలటువంటి ఉద్యోగస్తులు, తోటి ఉద్యోగస్తులు గాని, సమాజంతో ఉంటున్నప్పుడు గాని, ప్రతి ఒక్కరిని కూడా మనము మన చేష్టలు, ప్రవర్తన వారి యందు ఎలా ఉన్నదో మనం గమనించుకుంటూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు అర్థమవుతాయి అని సార్ చెప్పడం జరిగింది. మరి ఇందులో ఇంకొక శ్లోకం సారు ఈ భగవద్గీత శ్లోకంలో ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడు ఒక ఆత్మజ్ఞాని కాగలడు అంటే శ్రద్ధ, పట్టుదల ఉండాలి అని చెప్పారు. అదే భగవద్గీతలో చెప్పడం జరిగింది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతే ఇంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచీరేణ దిగచ్చతి అని. ఇక్కడ దీనికి తాత్పర్యం ఏం చెప్పారంటే, శ్రద్ధ గలవాడు అంటే గురు శాస్త్ర వాక్యములందు శ్రద్ధ గలవాడు, తదేక నిష్ఠ కలవాడు అంటే ఆధ్యాత్మిక సాధనలందు పట్టుదల గలవాడు, ఇంద్రియాలను జయించిన వాడు జ్ఞానమును పొందుచున్నాడు, అటువంటి వాడు గొప్ప శాంతిని పొందుచున్నాడు అని భగవద్గీత శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. మరి జ్ఞానము పొందాలి అంటే అంత సులభమా? ప్రతి జన్మలో పత్రిసారి చెప్పినటువంటి వాక్యము, ప్రతి జన్మలో 1 మిల్లీమీటర్ మందము, 1 మిల్లీమీటర్ మాత్రమే అతను ఎదుగుతూ 500, 400 నుంచి 500 జన్మలు తీసుకుంటే గాని అతను పూర్ణ జ్ఞానం పొందలేడు అని, పూర్ణ జ్ఞానం పొందాలి అంటే అన్ని జన్మలు అవసరమని పత్రిజీ గారు ఏదైతే చెప్తున్నారో, మరి దాన్నే మరి తటవర్తి సారు చెప్తూ, మరి ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం ఎంత గొప్పదో, మరి మరి దానికి శ్రద్ధ పట్టుదల. శ్రద్ధావాన్ లభతే జ్ఞానము. మరి శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం వస్తుంది. మరి శ్రద్ధ అంటే దేని యందు శ్రద్ధ? సజ్జన సాంగత్యం యందు శ్రద్ధ. ప్రతిరోజు ఎంతో సాధన చేసినటువంటి గురువులు, మరి తటవర్తి సార్ ఎంతో గొప్పవారు అంటే, ఒక సందర్భంలో పత్రి సార్ ఏం చెప్పారంట, పత్రి సార్ని అడిగారంట, ఒక బాలుడు భూత భవిష్యత్తును గురించి ఎంతో అద్భుతంగా చెప్తూ ఉంటే, పత్రి సార్ దగ్గర అప్పుడు రావరా సార్ ఏమన్నారంట, సార్ ఆ పిల్లవాడు ఆ భవిష్యత్తు గురించి కానీ, వాళ్ళ గతాన్ని గురించి కానీ, గత జన్మల గురించి కానీ ఎంత అద్భుతంగా చెప్తున్నాడో ఆ బాలుడు అని అడిగినప్పుడు, అవన్నీ నీకు ఎప్పుడూ అయిపోయాయి లేవయ్యా అని తటవర్తి సార్ని ఉద్దేశించి పత్రిజీ గారు చెప్పడం జరిగిందంట. అంటే మొదట్లో ఈ సాధన తక్కువగా ఉన్నప్పుడు, మరి ధ్యానంలోకి వచ్చినప్పుడు ఎవరికి వారు అర్థం కారు. ధ్యానం చేసే కొద్దీ వాళ్ళు గతంలో ఎంత జ్ఞానం పొందారో, ఎంత అనుభవ జ్ఞానం సంపాదించారో అదంతా కూడా వాళ్ళకు నెమ్మదిగా అర్థమవుతూ ఉంటుంది. ఆ సాధన వల్ల పత్రిసారి ఒక సందర్భంలో చెప్పారు. ఈ జన్మ సాధన వల్ల గత జన్మలో మీరు ఏవైతే సిద్ధులు సంపాదించుంటారో అవన్నీ కూడా నువ్వు ఈ జన్మలో సాధన చేయడం వల్ల అవన్నీ కూడా నీకు మరలా వస్తాయి. ఆ శక్తులు, సిద్ధులు అన్నీ కూడా
నీకు నువ్వు మళ్ళీ వస్తాయి, సంపాదించుకుంటావు అన్నారు. అదేవిధంగా మరి సార్ యొక్క సాధన ద్వారా మళ్ళా గత జన్మలో ఆయన సంపాదించుకున్న శక్తులు, సిద్ధులు అన్నీ తిరిగి పొందారు తటవర్తి గారు. తటవర్తి సార్ మరి ఎన్నో సంపాదించుకున్నారు. ఎవరి మనసులనైనా ఆయన ఇట్లే చదవగలుగుతారు తటవర్తి సార్. అందరి మనసులను ఆయన చదవగలుగుతారు. ఎంతో మంది మాస్టర్ల యొక్క సందేశాలు అవన్నీ గ్రహించి చెప్పగలుగుతూ ఉంటారు. ఆ వాక్కులు, సత్యవాక్కులు వింటూ అందరికీ ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఎంతో దివ్యదృష్టి సంపాదించుకున్నారు. మరి గత జన్మలో ఉన్నటువంటివి ఈ జన్మ సాధన వల్ల మళ్ళీ అవన్నీ తిరిగి సంపాదించుకున్నటువంటివన్నీ కూడా తిరిగి మళ్ళీ మరి ఇక్కడ సార్ ఏం చెప్పారంటే పట్టుదల గురించి చెప్తూ మరి యోగి వేమని చెప్పారు కదా. మరి శ్రద్ధ అంటే సజ్జన సాంగత్యంలో శ్రద్ధ, వినడంలో శ్రద్ధ, సజ్జన సాంగత్యం పొద్దున్న జూమ్లో శ్రద్ధ. సార్ ఒకటే చెప్తారు, భీమవరం వచ్చినటువంటి వారికి సాధనలో పట్టు వస్తుంది, పొద్దున్నే వచ్చేటువంటి జూమ్ ద్వారా జ్ఞానంలో పట్టు వస్తుంది అని చెప్తారు. మరి అక్కడ 20 గంటల సాధన చేపిస్తారు భీమవరంలో. ఇక్కడ ప్రతిరోజు ఎంతో జ్ఞానాన్ని అందిస్తారు సార్. అంటే సాధన, జ్ఞానము రెండు రెండు అందుతాయి. మరి పట్టుదల ఎలా ఉండాలి అంటే పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు పట్టే నేని బియ్య పట్టు పట్టవల్లే, పట్టు విడిచుట కంటే పడిచచ్చుట మేలు. మరి వేమన వారు విశ్వధాభిరామ వినురవేమ. మరి ఆ వేమన వారు చెప్పారు కదా పట్టు ఎంత పట్టు పట్టాలి అనేది. మరి రావరావు సార్ చెప్పారు సందర్భంలో, నేను ఈరోజు ఇంత జ్ఞానం సంపాదించడానికి కారణము, మరి పిఎస్ఎస్ఎంలో ఎంతోమంది మాస్టర్స్ ఉన్నా కూడా మరి నేను ఒక సందర్భంలో పత్రి సార్ చెప్పారంట. కరెక్ట్గా ఒక 2 సంవత్సరాలకి పత్రి సారు రావరావు సార్ను చూసి, ఏమయ్యా నువ్వు ధ్యానంలోకి ఈ మార్గంలోకి వచ్చి ఎన్ని రోజులు అయిందంటే 2 సంవత్సరాలు అయింది సార్ అంటే, అందరినీ నువ్వు దాటేసావయ్యా అన్నాడంట సార్. ఈ 2 సంవత్సరాల్లోనే నువ్వు అందరినీ దాటేసావయ్యా. మరి ఎందుకు సారు స్పీడ్గా ఎదిగారు అంటే, నేను ఏకదృష్టి పెట్టాను అన్నారు సారు. అందరూ పిఎస్ఎఫ్ఎంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో రకాల మీద, పనుల మీద, వ్యాపకాల మీద, వాళ్ళు విషయాల మీద, ఆ బిజినెస్ల మీద, అన్నిటి మీద దృష్టి పెట్టి వాటికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కానీ నేను ఏ రోజైతే 53 సంవత్సరాలప్పుడు పత్రిజీ గారి పరిచయంతో నేను తెలుసుకున్నానో, నేను ఆత్మను అని ఏ రోజైతే పత్రి సార్ చెప్పారో, దేహం కాదు అని ఏ రోజైతే చెప్పారో, ఎప్పుడైతే ఈ ఆత్మే వెంకటేశ్వర స్వామి అయ్యా అని చెప్పారో, ఈ ఆత్మే భగవంతుడని ఏ రోజైతే చెప్పారో, ఆ రోజు నుంచి నేను పిల్లలకు కావాల్సినటువంటి వాళ్ళకి ఆ ఆస్తులన్నీ వాళ్ళకు సెపరేట్ చేసి పూర్తిగా నేను మా మేడము మరి రాజలక్ష్మి మేడం వారు దీని మీద దృష్టి పెట్టాము. మరి నేను దీని మీదనే దృష్టి పెట్టి పూర్తిగా ఊరూరు తిరుగుతూ ఈ జ్ఞానాన్నే పంచుతూ ఉండి మరి జ్ఞానాన్ని పంచుతూ ఉండి ఈరోజు మరి ఈ స్థాయికి నేను రావడానికి గల కారణము జ్ఞానాన్ని పంచడం వల్లే, ఒకే దాని మీద దృష్టి పెట్టడం వల్లే. వ్యాపారాలన్నీ బంద్ చేశాను. 20 సంవత్సరముల నుంచి కూడా ఏ వ్యాపారము లేదు. పూర్తిగా ఈ జ్ఞానాన్నే పెంచుకుంటూ ఉన్నాను, జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉన్నాను. మరి అదే చెప్తూ మరి ఇటువంటి పట్టుదల ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే మరి ఆత్మే జ్ఞాన స్వరూపం కాబట్టి మరి సాధన చేసే కొద్దీ ఆత్మలో నిక్షిప్తమైనటువంటి ఆ జ్ఞానం కూడా, అనుభవ జ్ఞానం కూడా అందుతూ ఉంటుంది. అదే సార్ చెప్తుంటారు, సాధనంగా పెంచండి, సాధన పెంచండి, శక్తి కోల్పోకుండా ఉండండి. మీరు ఉన్నటువంటి స్థితిని కోల్పోవద్దు. మీరు పై స్థాయికి ఎదగకపోయినా సరే ఉన్న స్థితి కోల్పోవద్దు, ఉన్న స్థితి నుంచి దిగజారవద్దు అని సార్ ఇప్పుడు చెప్తూ ఉంటారు. మరి చెప్తూ మరి ఇంద్రియాలను జయించిన వాడు జ్ఞానంను పొందుతున్నాడు. మరి అదే కదా శ్వాస మీద ధ్యాస దానం ద్వారా
శరీరం మనసును దాటి ఆత్మ వెళ్ళినప్పుడు మరి మనసును కూడా దాటేస్తాము. ఆత్మతో ఉన్నప్పుడు ఇంక ఎప్పుడు శాంతే కదా ఉండేది. మరి ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. మరి ఆ ఇంద్రియాలు అదుపులో ఉండడానికే మరి ఇంద్రియాలు మనసు ఆధీనంలో ఉంటది. మరి ఆ మనస్సు ఆత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది గనక మరి ఈ శరీరం మనసును దాటింపజేస్తుంది శ్వాస మీద ధ్యాస ధ్యానము. మరి అట్లా గొప్ప శాంతిని పొందుతున్నాడు అని చెప్పడము మరి సారు చెప్తూ మేడం బ్లెవాట్స్కి వారి సందేశాల్లో చూడండి జ్ఞానం ఎంత గొప్పది. మరి ఆ జ్ఞానం సంపాదించాలంటే అందుకనే పత్రి సార్ ఎప్పుడు కూడా ఈ ఆధ్యాత్మిక త్రిరత్నాల గురించి చెప్తూ ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యంతో పాటు సేవ కూడా ఎంతో ముఖ్యమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని సార్ నిరంతరం 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 మర్చిపోకూడదని చెప్పేసి బోధిస్తూ సార్ ఎప్పుడు కూడా ఒక విషయాన్ని ప్రతిరోజు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకోకుండా నేను ఆత్మను, నేను ఈ దేహం కాదు, నేను ఆత్మను అని చెప్పేసి ప్రతిరోజు గుర్తు చేస్తుంటా. పత్రిజీ సమాధానం అనేటువంటి పుస్తకంలో కూడా పత్రిజీ గారిని ఒక ప్రశ్న అడిగారు. సార్ మౌలికంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమి అని ప్రశ్నించినప్పుడు అప్పుడు పత్రి సార్ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నాయనా మౌలికంగా మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను ఈ ఆత్మను అన్నటువంటి విషయాన్ని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. ఇదే ప్రప్రథమంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. ఇంతకంటే ఇంక వేరే విషయం ఏమీ లేదు అని పత్రిజీ సమాధానంలో ఆ ఎన్లైటన్మెంట్ అవర్‌లో ఆ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ మరి దాంట్లో మరి పిరమిడ్ వ్యాలీలో జరిగేటువంటి ఆ సందర్భంలో పత్రి సారు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ ఆత్మజ్ఞాని జంతు లక్షణాలను కలిగించేటువంటి మాంసాహారాన్ని భుజించడు. చెడు అయస్కాంత తరంగాలు కలిగజేసేటువంటి మద్యపానాన్ని సేవించడు అన్నారు. మరి చూస్తే పిరమిడ్ సొసైటీలో నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏంటంటే, పత్రిజీ సార్ దగ్గర నిరంతరము కొన్ని సంవత్సరాల తరబడి ఉంటూ 20 సంవత్సరాల తరబడి ఉంటూ కూడా వాళ్ళు మద్యపానాన్ని సేవిస్తున్నారు. ఇది నాకు ఒక సందర్భంలో ఆశ్చర్యం కలిగించింది. అంటే ఎవరో చెప్తే వినడం కాదు. నేనే దగ్గరుండి చూశానంటే గమనించాను గనక. మదనపల్లిలో ఒక ప్రోగ్రామ్ పత్రిజీ గారి ప్రోగ్రామ్‌కి వెళ్ళినప్పుడు మరి అక్కడికి ఆ సీనియర్ మాస్టర్స్ నేను అనుకున్నటువంటి ఆ సీనియర్ మాస్టర్స్ కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఫుల్‌గా మందు కొట్టారు. మందు కొట్టి నేను కూడా వాళ్ళ రూమ్‌లోనే ఉన్నాను. ఫుల్‌గా మందు కొట్టి ఆ పిక్కులు నాక్కుంటూ నేలకి మీద నాక్కుంటూ వాళ్ళు మందు తాగి తూలుతూ నాతో మాట్లాడుతూ ఉన్నారు. మదనపల్లిలో ఒక పిరమిడ్ ఓపెనింగ్‌కు గురువుగారొచ్చారు పత్రిజీ గారు. ఆ గొప్ప సీనియర్ మాస్టర్స్ అని అనుకున్నటువంటి ఆ సీనియర్ మాస్టర్స్‌ని చూసి నేను ఆశ్చర్యపోయాను. వీళ్ళు సీనియర్ మాస్టర్స్ ఎలా అయ్యారు అని. కొంతమందితో తిరిగినప్పుడు అందుకనే రామారావు సార్ ఎప్పుడు చెప్తారు. ఒక సీనియర్ మాస్టర్ అంటే 20 సంవత్సరాలు నుంచి ధ్యాన మార్గంలో ఉన్నాను అని చెప్పుకునేటువంటి వాళ్ళు కాదు. ఒక సీనియర్ మాస్టర్ ఎవరు అంటే జ్ఞానంలో పండితుడే సీనియర్ మాస్టర్. ఎంత జ్ఞానం సంపాదించాడో దాన్ని బట్టే అతని సీనియారిటీ నిర్ణయించబడుతుంది. అతని ప్రవర్తనను బట్టే అతను సీనియరు. అతని లక్షణాలను బట్టే అతను సీనియరు. ఈ ఆత్మజ్ఞాన లక్షణాలు ఎన్నైతే సంపాదించుకుంటారో వాళ్ళే సీనియర్స్. మరి 20 సంవత్సరాలు పత్రి సార్ దగ్గర ఉండి, నిరంతరం పత్రి సార్ దగ్గరే ఉండి, మరి మందు తాగుతూ ఉన్నారు అంటే ఎలా సీనియర్ అవుతారు? 20 సంవత్సరాలు పత్రి సార్ అంటే మాకు చాలా ఇష్టం. పత్రి సార్ మాకు ఎంతో విలువిస్తాడు అంటారు. వాళ్ళు వైశ్యులైనప్పటికీ, శాకాహారులైనప్పటికీ, చిన్నప్పటి నుంచి శాకాహారులైనప్పటికీ వాళ్ళు ఎక్కడికెళ్ళినా హోటల్‌లో వెల్లుల్లి తింటారు. వెల్లుల్లి వేసిన ఆహారం తీసుకుంటారు. వెల్లుల్లి వేసిన చట్నీలు తింటారు. వాళ్ళతో పాటు నేను ప్రయాణం చేశాను. హోటల్‌కెళ్ళాము. అక్కడ చట్నీలో వెల్లుల్లి వేశారు. వాళ్ళు ఏమీ అడగడం లేదు. తినేస్తూ ఉన్నారు. నేను ఒక సందర్భంలో అడిగితే ఆ మాస్టర్ ఏమన్నారంటే ఆ సీనియర్ మాస్టరు, "వెల్లుల్లితో ఏం పని నీకు? వేస్తే వేస్తారు వెల్లుల్లి.
అయితే ఏంటి అన్నాడు ఆయన. ఆయన 25 సంవత్సరాల నుంచి సీనియర్ మాస్టర్. అంటే ఇవన్నీ నాకు అనుభవాలు ఎందుకు ఎదురైనాయంటే, నేను తెలుసుకునేదానికే. నేను తెలుసుకునేదానికి మరి ఎవరిని పట్టుకోవాలో నేను ఎంతో మందితో సహవాసం చేసి వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ, అందరి దగ్గర నేర్చుకుంటూ, చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత తట్టవర్తి సార్ గారిని పట్టుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా తట్టవర్తి సార్‌తో ఉన్నప్పటికీ, సార్‌ని అర్థం చేసుకునేదానికి నాకు అంత సమయం పట్టింది. వాళ్ళు కరెక్టా? వీళ్ళు కరెక్టా? ఆ మాస్టర్ కరెక్టా? ఈ మాస్టర్ కరెక్టా? ఈ మాస్టర్ చెప్పింది రైటా? ఆ మాస్టర్ చెప్పింది రైటా? నాకు అర్థమయ్యేది కాదు మొదట్లో. నెమ్మదిగా సార్ యొక్క మరి ఒక గొప్ప ఆచార్యుల దగ్గరికి నేను చేరాను. అని నేను చాలా గొప్పగా చెప్పుకుంటా. ఈరోజు నాలో ఉన్నటువంటి ఎన్నో ఈ ఆహార నియమాల్లో సార్ కూడా ఎంతో ఖచ్చితంగా పాటిస్తారు సారు. ఎవరింటికెళ్ళినా కూడా కొత్తగా ఎవరైనా ఇంటికెళ్ళినప్పుడు మరి బ్రాహ్మిన్స్ అయినా సరే, ఎవరైనా సరే, వైశ్యాస్ అయినా సరే, వాళ్ళని కూడా అడుగుతారు సారు. నాయనా వెల్లుల్లి ఏమైనా ఏసారని అడుగుతారు సార్. అక్కడ ఏం మొహమాటం ఉండదు సార్‌కి. ఏ విషయమైనా సరే సారు నిర్మొహమాటంగా ఉంటారు. శిష్యులను కరెక్షన్ చేసేటప్పుడు కూడా ఈ శిష్యుడు నాకు దూరం అయితాడు అనేటువంటి భావం కూడా సార్‌కుండదు. ఒకటే అంటారు. నా దగ్గరికి వచ్చిన వాడు నావాడు. నేను కరెక్షన్ చేస్తా. అరుస్తాను. సరిదిద్దుకోమని చెప్తాను. చెడు లక్షణాలు ఏదైతే ఉంటదో అది నిర్మొహమాటంగా చెప్తాను. వాడు ఉంటే ఉంటాడు. పోతే పోతాడు నాకనవసరం. శిష్యుడు అనేవాడు గురువుని పట్టుకోవాలా. గురువు ఎప్పుడు శిష్యుని పట్టుకోడు అని చెప్తారు తటవర్తి సార్. శిష్యుడు గురువుని పట్టుకోవాలా. ఎట్లా? కోతిలాగా. కోతి పిల్ల ఏం చేస్తుంది? కోతి పిల్ల శిష్యుడు. తల్లి కోతిని అంటే గురువును ఆ కోతి పిల్ల వదిలిపెట్టదు. గట్టిగా పట్టుకుంటుంది. అది ఎన్ని చెట్లను దాటుకుంటూ వెళ్ళినా, ఎన్ని కొమ్మలు ఎగురుకుంటూ వెళ్ళినా, ఆ పిల్ల కోతి తల్లి కోతిని వదిలిపెట్టదు. అలానే శిష్యుడు కూడా గురువును గట్టిగా పట్టుకోవాలి. పిల్ల కోతిలాగా వదిలిపెట్టకూడదు. అంతేగాని తల్లి పిల్లిలాగా ఉండకూడదు అంటారు. తల్లి పిల్లి ఏం చేస్తుంది? ఇక్కడ తల్లి పిల్లిని నోటితో కరుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది గానీ, అలా గురువు ఎప్పుడు కూడా తల్లి పిల్లి మాదిరి ఆ శిష్యుడిని ఎప్పుడు పట్టుకోడు. ఎందుకు? ఆయనకు అందరూ సమానమే. ఆయన ఒకరికి ఎక్కువ ప్రాముఖ్యత, ఒకరికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒకే విధంగానే చూస్తాడు. అందరినీ సమదృష్టితోనే చూస్తారు. అయితే గురువు ఎప్పుడు కూడా ఈ లోకానికి సేవ చేసే వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ ఏది శ్రేష్టము అంటే జ్ఞానాన్ని పంచడమే, ఈ ఆత్మ జ్ఞానాన్ని పంచడమే, ఈ సత్యాన్ని బోధించడమే అన్నిటికంటే శ్రేష్టము. అప్పుడే ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే బోధిస్తూ ఉంటామో, అప్పుడే ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాము. ఏది ఇస్తే అది వస్తుంది. పంచితే పెంచబడుతుంది. మరి ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే పంచుతూ ఉంటామో, మరి ఈరోజు నేను ఈ స్థాయికి చేరాను అంటే, ఎన్నో ఊర్లు తిరుగుతూ, ఈ సంవత్సరాల తరబడి, నెలల తరబడి సార్ వెళ్తే రోజుల తరబడి ఇంటికి కూడా వచ్చేవారు కాదంట. అప్పట్లో కనీసం ఇప్పుడన్నా వెళ్తే పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయి. ఎంతో మంది ఆ జ్ఞానాన్ని వింటున్నారు. ఎంతో బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి. పండుకునే దానికి బెడ్ ఇస్తున్నారు. పత్రిస రూములు ఇస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే, మనం జ్ఞానం చెప్పడానికి వెళ్తుంటే, ఇది పత్రిజీ గారి కోసం కట్టినటువంటి రూమ్ అండి. ఇది పత్రిజీ గారు ఎన్నో సందర్భాల్లో పనుకున్నటువంటి బెడ్ అండి. ఈ బెడ్ మీద మీరు పనుకోండి. మీరు రెస్ట్ తీసుకోండి అని పత్రి సార్ రూమ్ ఇవ్వడం ఏంటి? పత్రి సార్ పనుకునేటువంటి ఆ బెడ్‌లు మనకు ఆ సౌకర్యాలు కల్పించడం ఏంటి? మరి ఈ శరీరానికి కావాల్సినటువంటి పోషణకు కూడా వాళ్ళు ఎంతో సాత్విక శాకాహారం అందించడం ఏంటి? మరి ఇవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయంటే జ్ఞానం యొక్క గొప్పతనము వల్లే జ్ఞానాన్ని బోధించడానికి వెళ్తున్నాం గనుకనే మరి ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. ఒకప్పుడు పత్రిజీ గారు ఎంత కష్టపడ్డారండి. అదే సార్ చెప్తుంటారు తటవర్తి సారు. తటవర్తి సారు పెద్ద కోటీశ్వరుడు. ఆయన బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అన్ని అంత ఉంది ఆయనకు సంపద.
కానీ ఆయన ఒక చాప మీద ఇంటికి వెళ్ళినప్పుడు ఒకప్పుడు ఇప్పుడన్నీ ఇన్ని సెంటర్స్ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకప్పుడు సార్ 20 ఏళ్ళప్పుడు వెళ్ళినప్పుడు అసలు ఊర్లకి వెళ్తే అక్కడ అసలు ఆహారం గురించి గాని, ఆహారం పచ్చు కూడా ఉండేవాడంట సార్. ఓ సందర్భంలో పత్రి సార్‌ని అడిగారంట. సార్ సరైన ఆహారం ప్రచారానికి వెళ్తున్నప్పుడు సరైన ఆహారము మరి నాకు అందడం లేదు అన్నప్పుడు మాంసాహార పాత్రలు ఆ వెల్లుల్లి ఆహారము అంటే సార్ చెప్పారంట పత్రి సార్. నాయనా శక్తి కోల్పోయేటువంటి ఏ పని నువ్వు చేయవద్దు. ఆ మాంసాహార పాత్రలో గాని, లేదంటే ఆ వెల్లుల్లేసిన ఆహారం గాని భుజించవద్దు. నువ్వు పచ్చైన ఉండు. అంటే నువ్వు ఏమి తినుకోకుండా అయినా ఉండు. ఉపవాసంలోనైనా ఉండు గాని, శక్తి కోల్పోయేటువంటి ఆహారాన్ని నువ్వు భుజించవద్దు అని పత్రి సార్ ఏదైతే ఇచ్చారో, అది ఇప్పటికి కూడా ఎంత ఖచ్చితంగా పాటిస్తారంటే, ఒక సందర్భంలో తాడిపత్రికి క్లాస్‌కెళ్ళినాం మొదట్లో 2019లో నేను కూడా 3 డేస్ క్లాస్‌కి వెళ్ళినప్పుడు, అక్కడ సార్ ఏం చేశారంటే, రాత్రిపూట భోజనాలు పెట్టారు. చానా కూరలు పెట్టారు. అబ్బా! అనేసి నేను ప్లేట్ నిండుతా అన్నీ 4, 5 కూరలేసేసుకొని టక 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 తింటూ ఉన్నాను. సార్ వెంటనే ఒక ప్లేట్‌లో తెప్పించుకొని సార్ ఒక ప్రశ్న అడిగారు వాళ్ళని. నాయనా ఇప్పుడు చేసినటువంటి కూరలేమున్నాయి అని అడిగారు. అప్పటికే నేను సగం తినేసిన ప్లేట్‌లో పెట్టేసుకొని. అన్నీ. అంటే ఇయన్నీ మధ్యాహ్నం చేసినయి సార్. ఇప్పుడు చేసింది కేవలం ఒక చట్నీ మాత్రమే ఉంది అన్నారు. అయితే ఆ చట్నీ ఒకటే వేయండి నాయనా అన్నాడు. 2019లో జరిగిన సంఘటన. మరి ఆ చట్నీ ఒకటేసుకొని సార్ తినేసి లైట్‌గా మజ్జిగేసుకొని తినేసాం. నేనేమో అప్పటికే అన్నీ పూర్తి అయిపోయినాయి. అంటే భోజనం కాడ ఎక్కడ రాజీ పడ్డాయన. లేకపోయినా రాజీ పడ్డు, కొద్దిగా ఉన్నా ఓకే. అంటే ఆయన ఎంతో ఖచ్చితంగా ఉంటారు. పుల్లటి మజ్జిగ కూడా ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దంటారు. నేను మొన్న ఒకరోజు నాకు తెలిసినటువంటిది ఏదో కొన్ని విషయాలు చెప్దామని ఒక క్లాస్‌కెళ్తే, వాళ్ళు టీ గాని, కాఫీ గాని తాగుతారని అడిగినప్పుడు, మేడం నాకు మజ్జిగంటే ఇష్టం గనక, మరి నాకొక గ్లాస్ మజ్జిగ ఒకవేళ ఉంటే ఇవ్వండంటే, వాళ్ళేం చేశారంటే, ముందు రోజు మజ్జిగ నాకు పుల్లటి మజ్జిగ ఒక గ్లాస్ తీసిచ్చారు. నేను ఏం చేశాను, ఇది ఎక్కడ జరిగిందంటే 2, 3 చోట్ల జరిగింది. అందులో ఒకటి నెల్లూరులో జరిగింది. కానీ ఆ మాస్టర్‌లు పేర్లు ఇయన్నీ మనకనవసరము. అంత పుల్లటి మజ్జిగ. మరి ఆ మాస్టర్ కూడా గొప్ప సీనియర్ మాస్టరు. 20 ఇయర్స్. వాళ్ళ ఇంటికి పత్రి సార్ ఎన్నో సార్లు వెళ్ళాడు. మా ఇంటికి పత్రి సార్ ఎన్నో సార్లు వచ్చారండి అంటారు. కానీ పుల్లటి మజ్జిగ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 3 రోజులు, 4 రోజులు అయ్యే తాగేస్తారు. అయ్యే తింటారు. మరి పత్రి సార్ వచ్చారు. ఏం లాభము? మనం ఏం తెలుసుకున్నాం? ఏం నేర్చుకున్నాం పత్రి సార్ దగ్గర నుంచి? నేను ఏం చేశాను, ఒక్కసారి నోట్లో పోసుకుంటానే నాకు అర్థమైపోయింది. నాకు వల్ల కావట్లే. కానీ ఏమో అనుకుంటారేమో అని చెప్పేసి మొత్తం ఒక అర్ధ లీటర్ గ్లాస్ ఉంటదిది. మొత్తం తాగేసి పుల్లటి మజ్జిగ. రారా సార్ అన్నారు. మొహమాటానికి పోకూడదు. పడేయనైనా పడేయండి గానీ మొహమాటానికి పోకూడదన్నారు సార్. కానీ నేనక్కడ మొహమాటానికి పోయి తాగేసా. కానీ ఎంతో సాధన అక్కడ కోల్పోవాల్సొస్తుంది. ఆ శక్తి కోల్పోవాల్సొస్తుంది. కాంప్రమైజ్ అయితే శక్తి అంతా కోల్పోతాము. ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు. మరి నిజంగా ఈ మాంసభక్షణం వల్ల జంతు లక్షణాలు ఎంతగా వస్తాయంటే, దానికి నేనే గొప్ప ఉదాహరణ. అసలు నేను ఆశ్చర్యపోతున్నానిప్పుడు. అరే! గతంలో మరి 30 సంవత్సరాలు నేను విపరీతంగా మాంసం భుజించాను. మరి ఆ జంతు లక్షణాలు ఎంత ఘోరంగా ఉండేటంటే నాలో నాకు ఎంత ప్రతీకారేచ్ఛ ఉండేదంటే, ఎంత కోపం ఉండేదంటే, అసలు ఎంత అసహనం ఉండేదంటే, ఎంత అవమాన భారం ఉండేదంటే, ప్రతిదానికి దుఃఖపడేవాడిని, అతిగా ఆలోచించేవాడిని, చెడుగా ఆలోచించేవాడిని. అసలు ఒకటి కాదు. చెప్పుకుంటూ పోతే ఎన్ని జంతు లక్షణాలో మరి ఇవన్నీ జంతు లక్షణాలు భయంకరంగా ఉండేటివి నాకు. చానా విపరీతంగా ఉండేటియి. మరి వీటి అన్నిటి నుంచి బయటపడ్డాను అంటే చాలా పర్సెంటేజ్ బయటపడ్డా. నాట్ 100%. చాలా పర్సెంటేజి దాని నుంచి బయటికొచ్చాను. మరి నాకే అర్థమవుతుంది. మరి నాకు ఒకసారి గురువుగారు ఒక విషయం చెప్పడం జరిగింది. అంటే తటవర్తి సార్. సార్ అహంకారము నాకే ఎలా తెలుస్తుంది అని అడిగినా. నీకు అహంకారం తెలియదు నాయనా అన్నాడు. నువ్వు తెలుసుకోలేవని చెప్పారు సార్. నాకు పెద్ద అడ్డు ఇదే. మరి ఈ ఇదెందుకుందంటే గతాన్ని బట్టి ప్రస్తుతం ఉంటుంది కాబట్టి, మరి అది ఇంకా మనసు పూర్తిగా శుద్ధి కాలేదు గనక, మరి ఇంకా అది అంటిపెట్టుకొని ఉన్నట్లుంది. ఇంకోసారి సందర్భంలో చెప్పారు సారు. ఎన్నో ఉదాహరణలు సార్ చెప్పారు.
రావు రాశారంట ఈ అహంకారం గురించి చెప్తూ, ఎవరికి వారు అహంకారాన్ని గుర్తించలేరు. జుట్టు జుట్టు పెరిగినట్టు తల మీద జుట్టు పెరిగితే ఏ విధంగా తెలియకోకుండా ఉంటుందో మన అహంకారం అలా పెరుగుతూ ఉంటుంది నాయనా. అది ఎవరు గుర్తించగలుగుతారంటే ఒక గురువే గుర్తించగలుగుతారు అని చెప్తూ తటవర్తి సార్ ఒక సందర్భం చెప్తూ, నేను ఎన్నో ఊళ్ళు తిరిగి ఎంతో ఎన్నో క్లాసులు చెప్పి ఎన్నో పుస్తకాలు పంచుతూ ఆత్మజ్ఞాన పుస్తకాలు పంచుతూ మరి గురువుగారు ఇంటికి వచ్చినప్పుడు అబ్బా పత్రి సార్ నన్ను పొగుడుతారు అని అనుకున్నప్పుడు పత్రి సార్ తిట్టేవారంట రావరా సార్ని. ఏంది ఈయన నన్ను పొగుడుతారు అనుకుంటే నన్ను తిడతారు, ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు అని వెంటనే సారుకు మరి ఆలోచన వచ్చేదంట. ఓహో, నాలో అహంకారం పెరగకుండా ఉండడానికి కట్ చేస్తున్నారు. అందుకనే రావరా సార్ ఏం చెప్తారంటే, ఏ గురువుకి అయితే శిష్యులు ఎందు దృష్టి ఉంటుందో రావరా సార్ అదే అంటుంటాడు, ఏ శిష్యుడు అయితే వెనక్కి వెళ్ళిపోతుంటాడో నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను అని చెప్పాడు సార్. ఏ శిష్యుడు అయితే ఆటంకాల్లో ఉంటాడో, ఏ శిష్యుడైతే అడ్డంకులు అధిగమించలేకపోతుంటాడో, ఏ శిష్యుడైతే శక్తి కోల్పోయి వెనక్కి వచ్చింటారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నేను మళ్ళీ వాళ్ళని వెనక్కి లాక్కొస్తా, వాళ్ళు మళ్ళీ కొంచెం ఎదగడానికి, మళ్ళీ వాళ్ళను ఈ సరైన మార్గంలో ఉంచడానికి, ఈ సత్య మార్గంలో ఉంచడానికి, వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళు ఎక్కడైతే ఆగుతారో వాళ్ళను మళ్ళీ ప్రోత్సహిస్తూ ఎంతో ప్రయత్నం చేస్తాను. అయినా కూడా వాళ్ళు అక్కడే ఉన్నారనుకో వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటున్నాడు. ఎవరు? తటవర్తి సార్. ఎందుకు ఇంటికి వెళ్తారంటే మరి వాళ్ళు ఆగినప్పుడు మరి వాళ్ళ వల్ల లోకానికి ఎంతో మేలు జరుగుతుంది అని తెలిసినప్పుడు, ఆల్రెడీ మేలు జరుగుతూ ఉన్నప్పుడు మరి వాళ్ళ వల్ల ఎంతో మంది శక్తి కోల్పోయినప్పుడు వాళ్ళను రాంగ్ రూట్లోకి తీసుకెళ్తారు. శక్తి కోల్పోయినప్పుడు ఒక మాస్టర్గా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళను రాంగ్ రూట్లోకి తీసుకెళ్తారు. మరి అది రాంగ్ రూట్ అనేది శక్తి కోల్పోయినటువంటి మాస్టర్ కూడా తెలియదంట. ఇదే నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. అంటే ఈ రాంగ్ రూట్లోకి తీసుకెళ్లేటువంటి మాస్టర్ కూడా తాను రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నాను, తాను రాంగ్ రూట్లో ఉన్నాను అనేటువంటి విషయము ఆ మాస్టర్ కూడా తెలియదంట. ఇప్పుడు శక్తి కోల్పోయినప్పుడు మొదట్లో శ్వాస మీద ధ్యాసం చెప్తారు, కానీ తర్వాత రకరకాల ధ్యానాలలోకి వెళ్ళిపోతారు కూడా. మరి అటువంటి వాళ్ళకి మరి నిజంగా నేను కూడా కొన్ని నెలల పాటు జూమ్కు దూరమైనాను, భీమవరంకు దూరమైనాను. చివరికి తటవర్తి కూడా వదిలేసి ధ్యానాన్ని వదిలేసి వెళ్ళిపోయినా, పూర్తిగా వెళ్ళిపోయినా, కొన్ని నెలల పాటు వెళ్ళిపోయినా, ఒక రోజు 2 రోజులు కాదు. మరి సారు ఈ జూమ్ను మొదలు పెట్టించి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా మధ్యలో నేను కూడా వెళ్ళిపోయినా, అవుట్ అయిపోయినాను, దీని నుంచి బయటికి వెళ్ళిపోయినా. ఎలా వెళ్ళిపోగలిగినా, ఎలా వెళ్ళిపోయినాను? శక్తి కోల్పోయినా. వెల్లుల్లి ఆహారము ట్రైనింగ్లో హైదరాబాద్ తీసుకోవడం, శక్తి కోల్పోవడం, శక్తి కోల్పోయిన తర్వాత సత్యాన్ని బోధించేవారో మనకు వాళ్ళ మీద ఎక్కువ దృష్టి ఉండదు. కొన్ని నెలల పాటు నేను రారో సరుకు దూరంగా ఉన్నా, జూమ్కు దూరంగా ఉన్నా, భీమవరానికి దూరంగా ఉన్నా. నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఏం వింటావు, ఏం చేస్తావు, ఏం తెలుసుకుంటావు, కూర్చుండేవాని కాదు, ఎక్కువసేపు కూర్చోలేకపోయేవాని, చెప్పగలిగా చెప్పాలని ఉంటుంది కానీ చెప్పలేకపోయేవాని. మరి ఇంత గొప్పగా చెప్తూ ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఒక ఆత్మజ్ఞానికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత శాంతి లేకపోయినా తను ఆ మార్గాన్ని కానీ ఆ బోధన కానీ వదిలిపెట్టాడు. ఒక ఆత్మజ్ఞాని ఎన్నో కష్టాలు ఓర్చుకుంటాడు. విశ్రాంతి లేకపోయినా శరీరానికి విశ్రాంతి ఉండదు ఆయనకు. నిరంతరం బోధనలో ఉంటారు. తటవర్తి సార్ చూసుకోండి, అసలు ఆయనకు విశ్రాంతి, ఆయన అసలు విశ్రాంతి గురించి ఎప్పుడో రాత్రి కొద్దిసేపు. మరి ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక గురువుని అంటే ఆచార్యుని పట్టుకున్నప్పుడే మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకనే ఆచార్యుడు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైతే ఆచరిస్తూ అందరి చేత ఆచరింపజేస్తుంటారో వారే ఆచార్యులు కనుక, అటువంటి ఆచార్యాన్ని మరి ఎన్ని జన్మలలో చేసుకునేటువంటి ఆ భాగ్యమో కనుక మరి నాకు అటువంటి ఆచార్యులు దొరకడము, మరి మరి ఆ బ్రహ్మర్షి తటవర్తి రామరాజు వారికి
మరి మేడం వారు రాజ్యలక్ష్మి మేడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ జూమ్‌లో నాకు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ప్రసన్న మేడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ.